అతిక్రమంను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని సామెతలు 28:13 వచనము మనకి వివరిస్తుంది. పాపము చేయు ప్రతివాడు కూడా ఆజ్ఞను అతిక్రమించువాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అనే వాక్యము మనకి వివరిస్తుంది. ఇక అతిక్రమము చేసి వర్ధిల్లని వారు ఉన్నారు, అతిక్రమములను చేసి ఒప్పుకొని కనికరము పొందినటువంటి వారు ఉన్నారు. ఆదాము హవ్వలు ఆ యొక్క అతిక్రమము చేసి శపించబడినారు. ఆఖాను ఆ యొక్క అతిక్రమము చేసి రాళ్ల చేత చంపబడినారు. అదేవిధంగా నినివే పట్టణస్థులు దేవుని యొక్క కనికరాన్ని పొంది వారి యొక్క అతిక్రమంలో ఒప్పుకున్నారు. అదేవిధంగా తప్పిపోయినటువంటి కుమారుడు కూడా తన యొక్క అతిక్రమములను ఒప్పుకొని కనికరము పొందినట్లుగా మనం చూస్తున్నాము. కనుక మన పాపంలో మనము ఒప్పుకొని దేవుని యొక్క కృపను పొందేటువంటి వారంగా, కనికరమును పొందేటువంటి వారంగా ఉందాము. ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపము వలన వచ్చి జీతము మరణము అంటుంది. కనుక వాక్యానుసారంగా మనము జీవిద్దాము. ఇటు వాక్యము దేవుడు మన హృదయంలో ఫలింపచేయునుగాక.